కుల మతాలకు అతీతంగా అందరినీ సమదృష్టితో భావించి తరింపజేసిన మహామహిమాన్వితుడైన శ్రీ వీరయోగి చరిత్ర. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సజీవ సమాధిలోకి ప్రవేశించడం, శ్రీ సిద్ధయ్య గారు స్వాముల వారి కోసం విలపించడం. జనమంతా నిలబడి, తండ్రి మీ చేతి బెత్తము, శిఖాముద్రిక, సింహ పాదుకలు, యోగదండము ఒసగుమని వేడుకున్నారు. అప్పుడు స్వామివారు, ఇవి మీవి కావు, 12 సంవత్సరములు మన పంచగాచుకొని ఉన్న జగత్ ప్రసిద్ధుడైన సిద్ధునివి అని తెలిపి, ఓ నా ప్రియభక్తులారా, నేను సమాధి యందు ప్రవేశించే శుభలగ్నము మించిపోతున్నది, కావున నేను ప్రవేశిస్తున్నాను అని సమాధి దగ్గర ఒక అఖండ దీపము వెలిగించి తన ప్రక్కన పెట్టుకొని, కలియుగము 4694కు, క్రీస్తు శకము 1594 సంవత్సరంలో సమాధి యందు నిష్ఠాగరిష్ట తత్వమున కూర్చున్నారు. ఆ సమయమున భేరీ మృదంగాది వాయిద్యములతో, జై జై శబ్దములతో సమాధికి తలుపును బిగించారు. తర్వాత మహాజనులందరూ అనేక విధాలుగా స్వాముల వారిని, వారి మహిమలను స్తుతిస్తూ, వారి నామమును స్మరిస్తూ తరించుచున్నారు. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై. ఈ విషయము ఇలా ఉండగా సిద్ధయ్య గారు నవమి రోజే పుష్పముల కోసం బనగానపల్లెకు వెళ్లారు కదా. సిద్ధయ్య గారు అనేక గ్రామాలను దాటి అరణ్యాలలో ప్రవేశించాడు. వేగంగా సాగిపోతున్నాడు. దట్టమైన అడవి దారి అంతగా కనిపించడం లేదు. పరుగులు పెడుతున్నాడు. రాళ్ళు తగులుతున్నాయి, కాళ్ళు పగులుతున్నాయి, రక్తం కారుతున్నది, ముళ్ళ తీగలు శరీరానికి గీసుకుపోతున్నాయి. శరీరము మీద స్పృహ లేదు. పాములు, తేళ్లు కూడా ఆయనకు లెక్కలేదు. ఎక్కడ ఏముందో చూసుకోవడం లేదు. ఆయన ధ్యాసంతా పయనం. జై వీర బ్రహ్మ జై, గోవింద మాంబ జై అంటూ కొండలు, కోనలు దాటుతున్నాడు. వాగులు కూడా సిద్ధయ్యకు దారినిస్తున్నాయి. గురు పరీక్ష వల్ల ఉరుములు, మెరుపులతో కూడిన భీకర వర్షం మొదలయ్యింది. అయినా సిద్ధయ్య జంకకుండా స్థిర చిత్తంతో గురునామస్మరణ మొదలు పెట్టేసరికి ప్రశాంత వాతావరణం సంతరించుకున్నది. నడుస్తుండగా నది అడ్డు వచ్చింది. ఆకాశం హుంకరిస్తుంది. వాయుదేవుడు హోరెత్తుతున్నాడు. మీ దివ్యానుగ్రహం నాపైన ఉంటే ఇవన్నీ నన్నేమీ చేయలేవు అని భ్రూమధ్యములో స్వాముల వారిని ధ్యానించి, ఓ గంగా భవాని, నీవు కూడా నన్ను పరీక్షించుచున్నావా తల్లి అని వేడుకునేసరికి గంగా భవాని రెండుగా చీలి దారినిచ్చింది. మళ్లీ శరవేగంతో ప్రయాణిస్తున్నాడు. ఈ విధంగా అనేక కష్టాలు పడుతూ అంత వేగంగా ప్రయాణిస్తున్నా ఉదయం 8 గంటల వరకు కందిమల్లాయపల్లె నుండి అక్కడికి 8 మైళ్ళు మాత్రమే నడిచాడు. అంతలో తాను నడుస్తున్న దారిలో కాషాయ వస్త్రములు కట్టుకొని, విభూతి శరీరము నిండా పూసుకొని, రుద్రాక్షమాలలు ధరించిన ఒక ముని సిద్ధయ్యకు ఎదురయ్యాడు. ఎక్కడికి వెళ్తున్నావని అడిగాడు. అందుకు సిద్ధయ్య, మా గురువుగారి సమాధి మహోత్సవమునకు పూలు తేవడానికి బనగానపల్లెకు వెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఆ ఋషీశ్వరుడు, సిద్ధయ్య, ఇక్కడి నుండి బనగానపల్లె 6 ఆమడలకు తక్కువ లేదు కదా. నీవు అక్కడికి వెళ్ళి పూలు తేవడం ఈ ఒక్క రోజులో అయ్యే పని కాదు. కానీ నేను ఒక ఉపాయం చెప్తాను. ఇక్కడ గల చెట్ల నుండి ముళ్ళు లేని ఆకులు 3 పిడికెళ్ళు కోసి జోలలో వేసుకో. నీవు కేవలము గురుదీక్షా పరతంత్రుడవైతే ఆ ఆకులు పుష్పాలుగా మారతాయి అని చెప్పి అదృశ్యుడైనాడు. సిద్ధయ్య గారు అలాగే 4 అడుగులు నడిచి వెనుకకు తిరిగి చూసేసరికి ఆ ముని కనబడలేదు. సిద్ధయ్య చాలా ఆలోచించి, ఇదంతా నా గురుదేవుని మహిమనే కాని వేరొకటి కాదు అనుకొని, ఆ ముని నా గురుదేవుడే అని మనస్సున దిటవుపరుచుకొని ఉత్తరీయమును జోలెగా చేసుకొని, ముళ్ళు లేని ఆకులు 3 పిడికెళ్ళు కోసి జోలెలో వేసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. 10 గంటల సమయమైంది. తాను వస్తున్న దారిలో ఒక బావి ఉన్నది. అక్కడ ఆ మూటను పెట్టి స్నాన, సంధ్య అనుష్ఠానములు చేసుకొని, గురునామస్మరణ చేసుకొని, ఆ మంత్రతీర్థము సేవించి జోలె వద్దకు వచ్చి వరకు చాలా సుగంధ వాసనలతో కూడిన పరిమళము రావడం సిద్ధయ్య గారికి ఆశ్చర్యం వేసింది. ఎక్కడ అడవిలో పూల చెట్లు లేవు. జోలలో చూడగా అన్నీ పలువిధ పుష్పములుగా మారాయి. సిద్ధయ్య గారి ఆనందానికి అవధులు లేవు. మళ్ళీ భగవద్ధ్యానము చేస్తూ గురుమందిరానికి వస్తున్నాడు. కొంత దూరము ఈ విధంగా నడిచిన తరువాత ఒక వృద్ధ బ్రాహ్మణుడు ఎదురైనాడు. అతనిని సిద్ధయ్య గారు చూచి, స్వామి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు అని అడిగేసరికి ఆ బ్రాహ్మణుడు, నాయనా, నేను ఇక్కడ
గ్రామాలలో తిరిగి కంది మల్లాయపల్లెకు వెళ్ళాను. అక్కడ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వాముల వారు సమాధి నిష్ఠాగరిష్టత్వములో ఉంటారని తెలిసి మఠముకు వెళ్ళాను. అక్కడ అతిథులకు అభ్యాగతులకు అందరికీ అన్నదానము, వస్త్రదానము మరియు సంభావనలు కూడా ఇచ్చారు. వచ్చిన భక్తులను కాలజ్ఞానము, అద్వైత రహస్యాలు తెలిపారు. ఆ సమాధి వైభవము చూడాలి గాని చెప్పడానికి, వర్ణించడానికి నా తరము కాదు. నేను ఇంత వయసు వచ్చింది కానీ ఇలాంటి వైభవము ఎప్పుడూ చూడలేదు అనగానే, అయ్యో స్వామి, నిజంగా నా తండ్రి, నా గురుదేవుడు సమాధిలో ప్రవేశించాడా లేదా? మీరు నాతో పరిహాసముగా మాట్లాడుతున్నారా? మీరు పలికిన కర్ణ కఠోరమైన వాక్యములతో నా గుండె బద్దలవుతుంది. ఇప్పుడు నేనేమి చేయాలి స్వామి? మీ మాటలు నిజమేనా? చెప్పండి అనగా ఆ వృద్ధ బ్రాహ్మణుడు, నీకు అబద్ధము చెప్పడానికి నాకు ఏదైనా ప్రాణము మీదికి వచ్చిందా? నీవు నమ్మకపోతే ఇవి చూడు, సంభావనలు, భోజన పదార్థములు అని చూపించి, నా గాయత్రి సాక్షిగా నీ గురుదేవుడు సమాధిలో ప్రవేశించాడు అని చెప్పి, నాకు భోజనానికి సమయమైంది అని వెళ్ళిపోయాడు. ఆ వార్త వినగానే పంచ ప్రాణములలో 4 పోయి 1 ప్రాణముతో సిద్ధయ్య గారు కూలబడ్డాడు. హా జగద్గురో శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి, నా తల్లిదండ్రాదులను వదిలి నీవే తల్లి తండ్రి అని నమ్మి 12 సంవత్సరములు నీ పంచగాచుకుని ఉన్న ఈ పాతకునికి నీ సుందర ముఖార విందమును చూసే ప్రాప్తము లేదా? నిరంతరము నీ కన్నబిడ్డల కన్నా నన్ను ఎక్కువగా ప్రేమగా చూస్తూ సిద్ధా సిద్ధా అని నీ మృదు మధుర వాక్కు ఏమయ్యింది? నాపై నీకుండే దయా కరుణ ఎటుపోయాయి? నీ కుమారులు నన్ను అనుమతించకున్నా వారికి నీవు ఎన్నో నీతులు తెలిపి నన్ను నీ ప్రియశిష్యునిగా ఆదరించావు. నా మీద నీకుండే ప్రేమ ఏమైనది తండ్రి? నీవు ఎక్కడికి వెళ్ళినా నన్ను వెంట తీసుకుని వెళ్ళేవాడివి. నా తండ్రి కఠినంగా నవాబు వద్ద నా గురించి ఫిర్యాదు చేసిన శాంత స్వభావముతో నన్ను ఒక్క మాట కూడా అనలేదు. నాపై చూపించిన సంపూర్ణ ప్రేమ ఏమయ్యింది స్వామి? నీవు ఇలా కఠిన హృదయునివి అవుతావని తెలిస్తే పూలకు వెళ్ళేవాడిని కాను. నేనెన్నో కోరికలు పెట్టుకున్నాను తండ్రి, అవి అన్నీ నీటిలో గలిసిపోయాయా అని అనేక విధాలుగా బాధపడుతున్న సిద్ధయ్య గారితో వృద్ధ బ్రాహ్మణుడు, ఓయి, నీకు పిచ్చి పట్టిందా? జరిగిన కార్యం కోసము బాధపడితే లాభం లేదు. నీ గురువు బోధించిన విషయాలు గుర్తుకు తెచ్చుకో. ఇప్పుడు జరిగే కార్యము ఆలోచించుకో అని అదృశ్యమైపోయాడు. సిద్ధయ్య గారు మనసు కుదుటపరుచుకొని పూలమూటను పట్టుకొని గురుధ్యానము చేస్తూ మెల్లగా కంది మల్లాయపల్లె చేరుకొన్నాడు. మఠము సింహద్వారం వరకు వచ్చేసరికి తలుపులు బిగించి ఉన్నాయి. తలుపులు తీయుమని సిద్ధయ్య గారు గట్టిగా పిలిచాడు. ఒక సేవకుడు వచ్చి, స్వాములవారు సమాధిలో నిష్ఠాగరిష్ట తత్వంలో ఉన్నారు, నీవు ఇంటికి వెళ్ళవచ్చు, ఇక్కడ నీకు ఏమీ పని లేదు అన్నాడు. సిద్ధయ్య పరిస్థితి నరికిన చెట్టులా అయింది. గురుప్రభు, 12 సంవత్సరములు నీ పంచగాచుకుని ఉన్నందుకు చివరకు నాకు ఇది ప్రతిఫలమా? కనీసము నీవు సమాధిలోకి వెళ్ళేటప్పుడు ఉండే అదృష్టము లేకపాయే. సర్వేశ్వర, పరమతము వాడని ఎవరేమన్నా లెక్క చేయక సిద్ధ రా అని పిలిచి నీ పాదాల దగ్గర కూర్చుండే స్థానమిచ్చావు. అతి రహస్యమైన బోధలన్నీ తెలిపావు. కానీ ఈరోజు నా జన్మ వ్యర్థమైనది. నీవు లేని ఈ జన్మ నాకు వద్దు గురుదేవా అని పరిపరి విధాలా బాధపడి, ఇలా బాధపడితే ప్రయోజనము లేదని మనోమారుతములను ఒకటిగా చేసి షడ్చక్రములను సాధించి సహస్రారములో నిలిపి పరబ్రహ్మములో ఐక్యమవుతాను అని కఠినమైన తపస్సు చేయడం ప్రారంభించాడు. ఈ విషయం గోవిందమాంబ అమ్మవారికి ఒక సేవకుడు చెప్పాడు. అమ్మవారు వచ్చి చూసి సిద్ధయ్య గారి దృఢ భక్తికి ఆశ్చర్యపడి సిద్ధ సిద్ధ అని పిలిచింది. నీవు సామాన్య మానవులలాగా ఈ విధంగా బాధపడడం నీకు తగదు, తపస్సు ఆపు అని ఎన్ని చెప్పినా అలాగే తపస్సు చేస్తున్నాడు. ప్రాణం ఉంటే ఏదైనా సాధించవచ్చు, కానీ ప్రాణం పోతే ఎవరైనా ఏమీ చేయలేరు. కనీసం నీ గురుదేవుడైన శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి సమాధిని కన్నులారా చూసి నీవు తెచ్చిన పుష్పములతో నీ చేతులారా పూజించి తీర్థప్రసాదములు తీసుకొని వెళ్ళు అనగా స్వాములవారి పేరు వినగానే సిద్ధయ్య తపస్సు ఆపి లేచి నిలబడి గోవిందమాంబను చూసి సాష్టాంగ దండములు ఆచరించి నిలబడి, తల్లి, సకల సద్గుణ కల్పవల్లి, ఈ దీనునిపై దయ కలిగినదా అని దుఃఖిస్తున్న సిద్ధయ్య గారితో గోవిందమాంబ, కుమార, దృఢభక్తి ప్రపత్తులు కలిగిన నీ మీద స్వాముల వారికి పరిపూర్ణ కృపా కటాక్షము ఉన్నది. కానీ నీవు రావడం ఆలస్యమైంది, శుభముహూర్తము మించిపోతున్నది అని ఆలోచించి సమాధిలో కూర్చున్నారు. కానీ నీ మీద ఎలాంటి కాఠిన్యము లేదు. నీవు నేర్చుకున్నది బ్రహ్మ విద్య.
సామాన్య మానవులలాగా బాధపడడం నీకు సరికాదు. నాయనా, నీవు తెచ్చిన పుష్పములతో పూజించుము అన్నది. గోవిందమాంబ ఆజ్ఞయే స్వాములవారి ఆజ్ఞ అనుకొని లోపలి మంటపము దాటి సమాధి వద్దకు వెళ్ళేసరికి స్పృహ దప్పి కొంతసేపటికి తేరుకొని కన్నుల నుండి నీళ్లు కారుతుండగా అలాగే సమాధి చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ అనేక విధాలుగా బాధపడుతున్నాడు సిద్ధయ్య.